సుమారుగా బాగానే ఉన్నాయి అనే బండ్లు చాలా ఉంటాయి కానీ డీటెయిల్స్ మీద ధ్యాస పెట్టి చేసిన బండ్లనే ఎక్సలెంట్ బండ్లని చాలా బాగున్నాయని చెప్పి అంటాం. ఇది 1 lakh rupees ఎక్స్ షోరూమ్ ప్రైస్ లో వచ్చే రివోల్ట్ RV1 ప్లస్ పూర్తి ఛార్జ్ లో ఎక్కువ మోడ్ లో 100 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తుంది. స్పెసిఫికేషన్ షీట్ లో అయితే 3.4 kWh బ్యాటరీ కెపాసిటీ అని చెప్పి 160 కిలోమీటర్ల IDC రేంజ్ అని క్లెయిమ్ చేస్తుంది. డాష్ బోర్డ్ మీద అయితే 100 కిలోమీటర్లు రావచ్చు అని చెప్తుంది. ఎక్కువ మోడ్ లో 100, సిటీ మోడ్ లో 80 కిలోమీటర్లు, స్పోర్ట్స్ మోడ్ లో 60 కిలోమీటర్లు. ఇప్పటిదాకా మనం 14 కిలోమీటర్లు నడిపాం అండ్ 84% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. 84 కిలోమీటర్లు ఇంకా రావచ్చు అని చెప్పి డాష్ బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది. ఈ డాష్ బోర్డ్ మీద ఒక సెన్సార్ ఉంది. ఇటువంటి చీకట్లో రాత్రి వేళ లేకపోతే టనల్స్ లో వెళితే డాష్ బోర్డ్ లైట్ వెంటనే ఆన్ అయిపోతుంది. ఒకే ఒక సమస్య ఏంటంటే ఇందులో ఒక చిన్న డిలే ఉంది. 4-5 సెకండ్ల తర్వాతే వస్తుంది. సో వెల్కమ్ టు రివోల్ట్ RV1 ప్లస్. చాలా ఫీచర్స్ ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. రైడ్ మొదలెట్టిన అరగంటకే చాలా విషయాలను ఆశ్చర్యపరిచాయి, షాక్ చేశాయి, సంతోషాన్ని ఇచ్చాయి, నొప్పి కూడా ఇస్తుంది. మొత్తానికి హైవే చేరుకునేసాం. రోడ్డు మొత్తం ఖాళీ మందేక. ఇప్పుడు మనం ఎకో మోడ్ లో ఉన్నాం. ఇప్పుడు దీని సెకండ్ డ్రైవింగ్ మోడ్. సిటీ మోడ్ లో టాప్ స్పీడ్ చూద్దాం. రెడీ 3, 2, 1. 45, 48, 50. అంత స్ట్రాంగ్ యాక్సలరేషన్ అయితే కాదు, చాలా స్మూత్ యాక్సలరేషన్ ఇది. 52, 53. చాలా నెమ్మదిగా స్పీడ్ పెరుగుతుంది. బాగా సాఫ్ట్ యాక్సలరేషన్ ఇది. ఆ కిక్ గానీ అడ్రినలైన్ రష్ గానీ అసలు ఏం ఫీల్ అవ్వదు. దానికి తోడు ఈ సీట్స్ వల్ల చాలా వీపు నొప్పి పడుతుంది. ఓకే, దీన్ని సిటీ మోడ్ లో మరి 53, 54 ఇందులోని టాప్ స్పీడ్. ఇప్పుడు దీని హై పెర్ఫార్మెన్స్ మోడ్ చూద్దాం. ఇందులోని స్పోర్ట్స్ మోడ్ 49, 50, 52, 54, 57. సిటీ మోడ్ కంటే కొద్దిగా స్ట్రాంగ్ యాక్సలరేషన్, చాలా కొద్దిగా. ఓకే, 60కి చేరుకునేసింది కానీ ఇది కూడా చాలా మెల్లగా చేరుకుంది. ఇందులో కూడా ఆ కిక్ గానీ ఆ స్ట్రాంగ్ పవర్ కావాలి అంటే మాత్రం ఏమీ రాదు, ప్రశాంతంగానే వెళ్తుంది. ఇంకా మనం 65, 66 లోనే ఉన్నాం. స్పెసిఫికేషన్ సీట్ బట్టి ఇందులోని టాప్ స్పీడ్ ఈ 75 kmph, కానీ ప్రస్తుతం ఇది 70 దాకా కూడా ముడిగి వెళ్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు 79% ఆఫ్ ఛార్జ్ లో స్పోర్ట్స్ మోడ్ లో కేవలం 39 కిలోమీటర్లు రావచ్చు అని మాత్రమే డాష్ బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది. అంటే మీరు త్రూ అవుట్ ద రైడ్ స్పోర్ట్స్ మోడ్ లో ఇలాగా 50s and 60s లో వెళితే గనక మహా అయితే 50 కిలోమీటర్లు రావచ్చు. 30-40 లో వెళ్తే రేంజ్ ఎలాగో వస్తుంది, కానీ కొద్దిగా యాక్సిలేట్ చేసి 50-60 వెళ్తే మాత్రం రేంజ్ అసలు రాదు. ఇంకా దీని బిల్డ్ క్వాలిటీ కూడా అంత బెస్ట్ అయితే నాకే అనిపించట్లేదు. స్పీడ్ 60 దాటిన వెంటనే బైక్ కొంచెం షేక్ అవుతుంది. ఆపోజిట్ నుంచి గాలి కూడా వేస్తుంది బలంగా. దాదాపు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండే ఫ్లైఓవర్ ఇది. అవతల పక్క నుంచి వచ్చే గాలి చాలా బలంగా ఉంది అండ్ దాని వలన షేక్ అవుతుంది కొంచెం. అంత కాన్ఫిడెంట్ రైడ్ అయితే రావట్లేదు. యాక్సిలరేటర్ లో కూడా ఒక చిన్న లాగ్ ఉంది. ఇది ఇప్పుడు నేను బ్రేక్ వాడిన వెంటనే నేను యాక్సిలరేట్ చేస్తే 1 సెకండ్ ఆఫ్ లాగ్ ఉంది. ఇప్పుడు 3 ఎక్కువ మోడ్ వెళ్దాం. ఎక్కువ మోడ్ లో అయితే 42, 43, 44 kmph మాత్రమే ఇందులోని టాప్ స్పీడ్. అండ్ దీంట్లో చూపిస్తా ఉంది ఇంకా 77 కిలోమీటర్స్ రావచ్చని. అంటే ఇది సిటీ రైడ్ వెహికల్. సిటీ లోపల మహా అయితే మీరు 30-40s లోనే వెళ్ళగలరు అంటే మాత్రం రేంజ్ బాగా ఇస్తుంది. కానీ స్పీడ్ ఎక్కువ రాదు, యాక్సలరేషన్ అంతగా రాదు. అసలు రేంజ్ మాత్రం ఎంత వస్తుంది ఇంకా సేపట్లో మనకు తెలిసిపోద్ది. ఇక్కడ ఫ్లైఓవర్ కిందకి వెళ్తుంది. ఒకసారి దీన్ని కోస్టింగ్ రీజనరేషన్ స్ట్రెంగ్త్ చూద్దాం. అండ్ ఇప్పుడు 73% ఆఫ్ ఛార్జ్ అంటే కోస్టింగ్ రీజనరేషన్ లెక్క ప్రకారం స్టార్ట్ అయిపోయి ఉండాలి. కానీ దీంట్లో కోస్టింగ్ రీజనరేషన్ లేదనిపిస్తుంది. అండ్ ఒక రకంగా చూస్తే అది మంచి విషయమే. రేంజ్ తక్కువ ఉంది, ఛార్జ్ తక్కువ ఉంది అన్నప్పుడు బ్రేక్ వాడే బదులు కోస్టింగ్ రీజనరేషన్ చేస్తే ఇంకొంచెం రేంజ్ మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ మనం సిటీ లోపల నడుపుతాం. డైలీ కమ్యూట్స్ ఒక 40-50 కిలోమీటర్లే. కేవలం బ్రేక్స్ మీదనే మనకి రెగ్యులర్ గా ఆధారపడచ్చు. రేంజ్ అప్డేట్ ఇప్పటిదాకా మనం 31 కిలోమీటర్స్ నడిపాం. 70% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఫర్ ఎవ్రీ 1% ఆఫ్ ఛార్జ్ 1 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. ఒకసారి దీని బ్రేక్స్ గురించి అయితే మాట్లాడాలి. ఇందులో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి. చాలా స్ట్రాంగ్ బ్రేక్స్ అవి. బ్రేక్స్ ని కంట్రోల్ లోకి తెచ్చుకోవడం చాలా ఈజీ. మీకు స్ట్రాంగ్ బ్రేకింగ్ కావాలి, ఒక్కసారిగా బైక్ ని ఆపగలగాలి అంటే మాత్రం కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఇక్కడ ట్రై చేద్దాం. ఇప్పుడు మనం 44 లో ఉన్నాం. 3, 2, 1 ఇలాగా ఉన్న పలంగా బ్రేక్ వాడాలి అంటే ఇంత స్ట్రాంగ్ బ్రేకింగ్ ఉంటుంది. దాదాపు 2-3 సెకండ్స్ లో బండి మొత్తం ఆగిపోయింది. 44, 45 నుంచి 10-15 స్పీడ్ దాకా వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ప్రశాంతంగా నిదానంగా ఆపాలన్నా కూడా ఇవే స్ట్రాంగర్ బ్రేక్స్ తో ఒక మంచి కంట్రోల్డ్ బ్రేకింగ్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలాగా స్ట్రాంగ్ అండ్ క్యాలిబ్రేటెడ్ బ్రేక్స్ ఇవి. ఇందులో ఒక చిన్న సమస్య ఉంది. ఒక్కసారి బ్రేక్ వాడిన తర్వాత నేను వెంటనే యాక్సిలరేట్ చేస్తే అందులో 1 సెకండ్ ఆఫ్ లాగ్ ఉంది. రోడ్ ఖాళీగా ఉంది. ఒకసారి దీంట్లో ఫుల్ థ్రాటిల్ ఇచ్చి చూద్దాం దీని యాక్సిలరేషన్ స్ట్రెంగ్త్ ఎలా ఉందో. ఎక్కువ మోడ్ లో రెడీ ఇన్ 3, 2, 1 రెడీ. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ యాక్సిలరేషన్ ఇది. అసలు స్ట్రాంగ్ యాక్సిలరేషన్ కానే కాదు. చాలా నిదానంగా ప్రశాంతంగా స్మూత్ గా వెళ్తుంది. 40, 41, 43 అంత స్ట్రాంగ్ అయితే కాదు ఇది. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ లో చూద్దాం. ఇన్ 3, 2, 1 ఇది కూడా సాఫ్ట్ యాక్సిలరేషనే. 20, 25, 30 చాలా నిదానంగా నెమ్మదిగా పెరుగుతుంది. అండ్ దీంట్లో కూడా ఆ పుష్ కిక్ అడ్రినలైన్ రష్ అసలు ఏమాత్రం లేదు. చాలా నిదానంగా ప్రశాంతంగా యాక్సిలేట్ అవుతుంది. అండ్ 45 తర్వాత కొంచెం స్ట్రాంగర్ యాక్సిలేషన్ ఏమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. 45 దాకా అయితే దాదాపు ఎక్కువ మోడ్ లాగే ఫీలింగ్ ఉంటుంది మీకు. అండ్ దాని తర్వాత యాక్సిలేషన్ కంటిన్యూ అవుతుంది. 60-65 దాకా తీసుకెళ్తుంది. అండ్ ఈ బైక్ తో పాటు మీకు ఫాస్ట్ చార్జర్ కూడా లభిస్తుంది. దాదాపు 1-20 నిమిషాల్లో ఈ బైక్ ని పూర్తిగా 100% దాకా ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. నేను ఈ బైక్ నడిపే టయానికి ఆ చార్జర్ షోరూమ్ లో అందుబాటులో లేదు అని చెప్పి షోరూమ్ వాళ్ళు నాకు చెప్పారు. ఇప్పుడు కొంచెం కోస్టింగ్ రీజనరేషన్ మొదలైంది అనిపిస్తుంది.
స్లోపీ రోడ్ ఉంది ఇక్కడ. యాక్సిలరేటర్ వదలగానే బైక్ కొంచెం స్లో అవుతుంది, కానీ అది కూడా చాలా నెమ్మదిగా 43, 42, 41 చాలా చాలా నెమ్మదిగా రీజనరేట్ అవుతుంది. 53% ఆఫ్ చార్జ్ బ్యాలెన్స్ ఉంది. 53 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఇంకా రావచ్చు అని డాష్బోర్డ్ క్లెయిమ్ చేస్తుంది. హాఫ్ రేట్ రివ్యూ సమయం అయినట్టే కదా, చేద్దాం మరి. ఇప్పటిదాకా మనం దీంట్లోని ఈకో, సిటీ అండ్ పవర్ మోడ్ యొక్క పెర్ఫార్మెన్స్ మనం టెస్ట్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఇందులోని రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. మొట్టమొదటిది ఇందులోని సీట్ కంఫర్ట్. నా వీపు విపరీతంగా నొప్పడుతుంది, అస్సలు బాగాలేదు. వెరీ వెరీ బ్యాడ్ సీట్స్ కూడా బాగా ఫ్లాట్ గా ఉన్నాయి. అసలు స్పోర్టీ ఫీల్ ఇచ్చే కర్వీ సీట్స్ కూడా కాదు, చాలా గట్టిగా ఉన్నాయి. అస్సలు కంఫర్టబుల్ గానే లేదు. రోడ్స్ బాగాలేదా, బ్యాక్ పెయిన్, స్పైన్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, థై పెయిన్ ప్రతి చోట నొప్పడుతుంది. ప్రతి బండ్లో సస్పెన్షన్ పని ఏంటంటే టైర్స్ ని, బైక్ ని రోడ్స్ తో కాంటాక్ట్ లో ఉంచేట్టుగా చేయడం. కానీ ఇందులోని సీట్ అండ్ సస్పెన్షన్ విల్ మేక్ షూర్ కాంటాక్ట్ లో ఉంటారు ప్రతి రోడ్డుతో. అలాగే ఆ రోడ్ ని చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే వీప్ అంత నొప్పడుతుంది కాబట్టి. ఇంకా అదేనే రిమూవబుల్ బ్యాటరీ. దీంట్లో 3.4 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీ వస్తుంది. కనిపించి ఆ స్విచ్ ని ఆఫ్ చేసిన తర్వాతే మీరు బ్యాటరీని బయటకు తీయగలరు. కానీ 20 కిలోస్ బ్యాటరీ అండి. నాకు తెలిసి మీరు బయటకు తీసి ఛార్జింగ్ పెట్టేందుకు సాహసం చేయరు. ఇంకా దీని డాష్బోర్డ్ చాలా సింపుల్ డాష్బోర్డ్, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్. అండ్ ఇందులో మీకు ఫిజికల్ కీ వస్తుంది. ఇదివరకు వచ్చే RV400 లాగా కీ ఫాబ్ రాదు. కీ ఫాబ్ తో అన్లాక్ చేసే ప్రక్రియ దాదాపు ఒక 10-20 సెకండ్లు పట్టేది. ఇప్పుడు తాళం కాబట్టి ఇంకా ఈజీ. ఇంకా డాష్బోర్డ్ కూడా చాలా సింపులే. స్పీడోమీటర్, రేంజ్ ఎస్టిమేట్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, బైక్ ఓడోమీటర్, డ్రైవింగ్ మోడ్స్ అండ్ ఛార్జ్ లెఫ్ట్ అండ్ బ్యాటరీ టెంపరేచర్. అంతే, చాలా సింపుల్. ఇందులో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. చాలా స్ట్రాంగ్ బ్రేకింగ్. ఒకవేళ సడన్ బ్రేకింగ్ చేయాలంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఈజీ టు గెట్ ఇన్ కంట్రోల్. అంటే నెమ్మదిగా మీరు రెగ్యులేట్ చేస్తూ కూడా బ్రేక్ వాడచ్చు అనమాట. తర్వాత అతి ముఖ్యమైనది దీని రైడ్ ఎర్గనామిక్స్ అండి. హ్యాండిల్ యాంగిల్ అసలు ఏమాత్రం కంఫర్టబుల్ గా లేదు, చాలా ఎత్తుగా ఉంటుంది. సో అంత కంఫర్టబుల్ రైడ్ అయితే రాదు. అండ్ మీ భుజాలు చాలా నొప్పడతాయి. రేంజ్ అప్డేట్. ఇప్పటిదాకా మనం 75 కిలోమీటర్స్ నడిపాం. ఇంకా 27% ఆఫ్ చార్జ్ బ్యాలెన్స్ ఉంది. రేంజ్ విషయంలో అయితే చాలా బాగుంది, కానీ రైడ్ ఎక్స్పీరియన్స్ అసలు బాలేదు. ఈ హ్యాండిల్ ఎస్పెషల్లీ ఇది బాగా స్ట్రెచ్డ్ హ్యాండిల్ లా ఉంది అండ్ బాగా దూరంగా ఉన్నాయి. డిస్టెన్స్ బిట్వీన్ ద హ్యాండిల్ అండ్ ద సిట్టింగ్ పొజిషన్ అంత కంఫర్టబుల్ గా లేదు. అండ్ ఈ బైక్ లో కాస్త ముందుకు వంగి డ్రైవింగ్ చేసేలా ఉంటుంది. అండ్ దీని హ్యాండిల్ పోస్చర్ ఎట్లా ఇచ్చారంటే మీరు దీంట్లో బెండ్ అయ్యి ఎక్కువసేపు నడపలేరు. బై డిఫాల్ట్ మీరు స్ట్రైట్ గానే కూర్చుంటారు. అండ్ అలా స్ట్రైట్ గా నిటారుగా కూర్చున్నా కూడా సీట్ కంఫర్ట్ బాలేదు, పోస్చర్ అంతకంటే బాలేదు. టర్నింగ్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా సేపట్లో మీకు చూపిస్తాను నేను. ఇంకా దీని హ్యాండిల్ బటన్స్ చూస్తే చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తాయి. నైస్ రెస్పాన్సివ్ ప్లాస్టిక్ బటన్స్. ఇది వరకు వచ్చే రివోల్ట్ RV400 లో లాగే నైస్ రెస్పాన్సివ్ బటన్స్ ఇవి. ఆ పైది వచ్చేసి కిల్ స్విచ్, ఆ కింద వచ్చేసి డ్రైవింగ్ మోడ్స్ కి, ఇంకా దాని కింద వచ్చేసి సౌండ్ ఆఫ్ ది ఎగ్జాస్ట్. అంటే ఇందులో మీకు స్పీకర్లు వస్తాయి. యాక్సిలరేషన్ చేస్తున్నప్పుడు ఆ ఎగ్జాస్ట్ సౌండ్ కావాలి అంటే స్పీకర్ లో ప్లే అవుతాయి. అండ్ ఆ సౌండ్స్ ని మీరు యాప్ లో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత దీంట్లో మై ఫేవరెట్ దీని సైడ్ మిర్రర్స్. బాగా సింపుల్ డిజైన్. ఇంకా నాకు అనిపిస్తుంది ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ అండ్ బైక్ లో ఇటువంటి సైడ్ మిర్రర్స్ కావాలి. ఇందులో అయితే మీకు దగ్గరలో వచ్చే బండ్లు కనిపిస్తాయి, ఆన్ ఏ హైవే దూరంగా వచ్చే బండ్లు కూడా కనిపిస్తాయి. 2 భుజాలు విపరీతంగా నొప్పడుతున్నాయి. అసలు ఈ పోస్టర్ అస్సలు సౌకర్యవంతంగా లేదు. మహా అయితే 15-20 కిలోమీటర్లు నడపగలరు ప్రతిరోజు. అంతకు మించి నడిపారు వీపు విపరీతంగా నొప్పడుతుంది. అండ్ ఇప్పటిదాకా నేను దాదాపుగా ఒక 4-4.5 గంటల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. ఇంత లాంగ్ రైడ్ చేయాలంటే మీరు అస్సలు ఎంజాయ్ చేయరు బండ్లో. ఇవాళ నేను దాదాపుగా 4-5 సార్లు బ్రేక్స్ తీసుకున్నా. ఇలాగా ఏ రేంజ్ టెస్ట్ లో నేను బ్రేక్స్ తీసుకోను, కానీ ఇవాళ మనకి తీసుకోవాల్సి వస్తుంది. అంత చేసిన తర్వాత కూడా వీపు అసలు బాబోయ్. ఇటువంటి చిన్న చిన్న ప్యాచెస్ కూడా విపరీతమైన నొప్పినైతే ఇస్తున్నాయి. చాలా హార్డ్ సస్పెన్షన్, అసలు క్యాలిబ్రేట్ చేయలేదే అనిపిస్తుంది. నాట్ రియల్లీ కంఫర్టబుల్ రైడ్ అట్ ఆల్. వీప్ అసలు విపరీతంగా నొప్పెడతా ఉంది, ఇంకా నొప్పెడతా ఉంది. ఈ బైక్ నేను నడపడం మొదలెట్టిన ఫస్ట్ అరగంటకే నేను పశ్చాత్తాపడ్డ ఒక విషయం, ఇటువంటి ప్యాచెస్ మీద 20 కంటే ఎక్కువ స్పీడ్ లో పోవడం. ఇటువంటి ప్యాచెస్ మీద ఈ బండ్లో 20 మాక్సిమం. ఇప్పుడు దీంట్లో హ్యాండిల్ విషయానికి వస్తే దీన్ని మీరు తిప్పాలంటే అటుపక్క లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ దాకా చెయ్యి అతి కష్టం మీద చేరుతుంది అండ్ చాలా దూరంగా స్ట్రెచ్ అయినట్టుగా ఉంటుంది. హ్యాండిల్ నుంచి సీట్ దాకా ఈ డిస్టెన్స్ ఇస్ టూ లాంగ్. స్ట్రైట్ రోడ్ అయితే పర్లేదు, కానీ పూర్తిగా తిప్పాలి, ఒక యూటర్న్ తీయాలి అంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బైక్ ఏంటి నా హైట్ గురించి కాదా అంటే మాత్రం నేను సుమారుగా 5'5" ఉన్నా అండ్ నా 2 కాళ్ళు పూర్తిగా కిందకి చేరుకుంటున్నాయి అండ్ బాగా కంఫర్టబుల్ గా కూడా. అంటే నా హైట్ వాళ్ళు కూడా ఈ బైక్ నడపొచ్చు. దీని హ్యాండిల్ మాత్రం అసలు ఏమాత్రం సౌకర్యంగా లేదు. 8% ఆఫ్ ఛార్జ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇంకో లాస్ట్ 8% ఆఫ్ ఛార్జ్ లో 8 కిలోమీటర్స్ వస్తే గనక రేంజ్ అయితే చాలా బాగా వస్తుంది అని చెప్పగలం. ఒక డాష్ బోర్డ్ మీద నమ్మకమైన రేంజ్ ఎస్టిమేట్ దొరకడం చాలా కష్టం. సోఫా నేను రివర్ ఇండి చూశాను అండ్ ఏథర్ స్కూటర్స్ చూశాను. టు హ్యావ్ అ రిలయబుల్ డాష్ బోర్డ్ ఎంత రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుందో దాదాపుగా అంత రేంజ్ వచ్చేస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ బౌండ్స్ ఇన్ఫినిటీ కూడా, అందులో కూడా మీకు ఎంతైతే చూపిస్తుందో అంత రేంజ్ వస్తుంది. ఇంకా దాని తర్వాత రివోల్ట్ బైక్స్. ఇంకా మనం రేంజ్ టెస్ట్ లో 1-2 సార్లు సిటీ అండ్ పవర్ మోడ్ లో కూడా యాక్సిలరేట్ చేసి చూసాం. అయినప్పటికీ రేంజ్ ఎస్టిమేట్ కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు దీని యాక్సిలరేషన్ కూడా చాలా తక్కువైపోయింది. ఛార్జ్ ఎప్పుడైతే మరి 17%, 18% కి పడిపోయిందో యాక్సిలరేషన్ చాలా తక్కువైపోయింది. అసలు ముక్కి మూలిగి 14-15 స్పీడ్ దాటి వెళ్తా ఉంది.
ఉంది. ఇక్కడ రోడ్ కిందకు ఉంది కాబట్టి స్పీడ్ కొంచెం 25 దాకా వెళ్ళింది, కానీ స్ట్రీట్ రోడ్ అయితే మాత్రం అసలు ఛాన్సే లేదు, చాలా మెల్లగలుగుతుంది. ఓకే, సో మొత్తానికి రివోల్ట్ RV1 ప్లస్ లో రేంజ్ టెస్ట్ అయితే మొత్తానికి పూర్తయింది. వీప్ అయితే మాత్రం చాలా నొప్పి పెట్టేసింది. ఫ్లాట్ సీట్స్ బాగా గట్టిగా ఉన్నాయి అండ్ హార్డ్ సస్పెన్షన్ కూడా. ప్రతి చిన్న ప్యాచ్ నాకు వీప్ కు చాలా క్లియర్ గా ఫీల్ అవుతూ ఉండింది. అస్సలు బాగాలేదు రైట్ కంఫర్ట్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు ఇక్కడ నెక్, నా స్పైన్, బ్యాక్, నా టెయిల్ బోన్ ప్రతి చోట చాలా నొప్పి పెడతా ఉంది. కేవలం రేంజ్ గురించి మాత్రమే మాట్లాడితే ఎంత రేంజ్ అయితే చూపించిందో అంత రేంజ్ వచ్చింది. ఇక్కడ కూడాను దీని రేంజ్ ఎస్టిమేట్ అసలు ఫ్లక్చుయేట్ అవ్వలేదు. ఇంత చేసి మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద రైడ్ 100 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది. ఇప్పుడు నేను వచ్చే వారం ఏ బండి మీద ఇలాగ రేంజ్ టెస్ట్ చేయాలో మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి.